హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ నోటిఫికేషన్ వివరాలు కూడా మీకైతే అందిస్తున్నాను. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు నిన్న రిలీజ్ అయినటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో అనేది నేను ఈవినింగ్ చేశాను. ఎవరైనా చూడకుంటే చూడండి. దీనిలో మనకు 7,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ అర్హతతోటి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో కంప్లీట్ డీటెయిల్స్తో నేను ఈవినింగ్ అయితే వీడియో చేశాను. ఎవరైనా చూడకుంటే ఈ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి దక్షిణ మధ్య రైల్వేలో పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇవి మనకు కాంట్రాక్ట్ బేసిస్లో ఫిల్ చేస్తున్నారు. సో దీనిలో మొత్తం 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా దీనిలో మనకు 10th క్లాస్ అర్హతతోటి హాస్పిటల్ అటెండెంట్కి సంబంధించినటువంటి 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు. దీనికి వచ్చేసి 10వ తరగతి ఆర్ ఐటీఐ ఉత్తీర్ణత అని చెప్పేశారు. 10వ తరగతి ఉన్నా లేకుంటే మీకు ఐటీఐ ఉన్నా వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి మీకు 18 నుంచి 54 ఏళ్ళ వయసు మధ్య అయితే ఉండాలని చెప్పారు. అండ్ జీతభత్యాలు అంటే శాలరీ కనుక చూసుకుంటే 18,000+ శాలరీ అనేది మీకు రావడం జరుగుతుంది. 18,000+ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. దీనికి సంబంధించి షార్ట్ లిస్టింగ్ చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా దీని యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. సో మీరు దరఖాస్తు అనేది ఆన్లైన్ విధానం చేసుకోవాలి. ఈ రోజే దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ గూగుల్ డ్రైవ్ అనేది ఉంటుంది, దాన్ని అయితే ఫిల్ చేసి మీరైతే అప్లై చేసుకోండి. 10th క్లాస్ తోటి మీకు ఉద్యోగాలు కనుక చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వీటికి అయితే అప్లై చేసుకోండి. సో మరొక అప్డేట్ కనుక చూసినట్టే మనకు పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిజైన్ కాలేజీలో తాత్కాలిక ప్రాతిపదికన కింది సబ్జెక్టులో పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదల చేశారు. మనకు గురుకులాలో వీటికి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నిన్న కూడా మనం దీనికి సంబంధించిన న్యూస్ అయితే చూసాం. మనకి ఈరోజు అఫీషియల్ పీడిఎఫ్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో మీకు పోస్టులు వచ్చేసి డైరెక్టర్ హ్యానరిక్స్ సంబంధించిన పోస్టులు కావచ్చు, పార్ట్ టైం ఫ్యాకల్టీ ఇన్ ఫ్యాషన్ డిజైన్, అదేవిధంగా ఇంటీరియర్ డిజైన్, ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి కోర్సులో పోస్టులు అయితే ఉన్నాయి. సో చాలా తక్కువ మందికి వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది. సో మీకు తెలిసి ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వారికైతే ఈ నోటిఫికేషన్ అయితే షేర్ చేయండి. సో దీనిలో మనకు 5 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. శాలరీ మాత్రం చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన విభాగంలో మీరు డిగ్రీ చేసి లేదా పీజీ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరైనా ఉంటే వీటిని చూసి అప్లై చేసుకోండి. ఇవి మనకు కాంట్రాక్ట్ బేసిస్లో అయితే ఫిల్ చేస్తున్నారు. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు క్యాంపస్లో దూసుకెళ్ళండి అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఐటీ రంగంలో 3 లక్షల జాబ్స్. క్యాంపస్ రిక్రూట్మెంట్కు సిద్ధమవుతున్నటువంటి కంపెనీలు, కరోనా ప్రభావం ఉన్న కొనసాగుతున్న రిక్రూట్మెంట్స్, తగిన సామర్థ్యాలు లేక గత ఏడాది 60% మందినే తీసుకున్నటువంటి సంస్థలు, రిక్రూట్మెంట్కు విద్యా సంస్థలు సంసిద్ధం కావాలని చెప్పేసి ఐటీ నిపుణులు అన్ని రకాల అంశాలపై పట్టు సాధించాలని చెప్పేసి యోచన. సో మనకు ఐటీ రంగంలో దాదాపు ఈ సంవత్సరం 3 లక్షల ఉద్యోగాలను మనకు క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకునేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ ఓవరాల్గా అయితే ఒక న్యూస్ చూడవచ్చు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల జాతర మొదలు కానుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపట్టేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. కరోనా ప్రభావం ఉన్న కూడా మానవ వనరుల అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో రిక్రూట్మెంట్ చేసుకునేందుకు సంసిద్ధమవుతున్నాయి. దీంతో ఒకసారి ఐటీ రంగంలో అధిక సంఖ్యలో ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. గత ఏడాది లాక్డౌన్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపట్టిన కంపెనీలు ఈసారి కూడా నియామకాలు చేపట్టనున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఇంటర్న్షిప్ కింద విద్యార్థులను తీసుకుండగా మరికొన్ని కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రారంభించాయి. సో కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మనకు కొనసాగుతుంది. ప్రాజెక్టులు యథావిధిగా కొనసాగుతున్నాయి. అయితే కంపెనీలు అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల సిబ్బంది అయితే లేదంటూ వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ సంవత్సరం దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకునేటువంటి ఛాన్స్ ఉందంటూ ఇక్కడ ఓవరాల్గా మనం అయితే సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఐ వాంట్ మై జాబ్ అంటూ టీఎస్పీఎస్సీ తీరుపై స్టాఫ్ నర్స్ అభ్యర్థుల ఆగ్రహం. సో మనకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి మరొకసారి ఒక వివాదం అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొండి చేయి 3,311 పోస్టులకు భర్తీ చేసింది. 2,418 మాత్రమే. మిగిలినటువంటి 893 పోస్టులు అర్హులున్న హోల్డ్లో పెట్టిన ప్రభుత్వం 4 ఏళ్లుగా నాన్చుతూ నడి రోడ్డుపై వదిలేసిన వైనం. కరోనా కాలంలో సేవ చేస్తామన్నా కనకరించని సర్కార్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ న్యూస్ కనుక చూసినట్లయితే కరోనా విజృంభిస్తున్న వేళ వైద్య శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం, వైద్యం అందించే సిబ్బంది యువత ముందుకు రావాలని చెప్పేసి మనకు నిన్న 2 days బ్యాక్ మనకు కేసీఆర్ గారు అయితే ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో 4 ఏళ్ల కిందట స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ ఇటీవల భర్తీ చేసింది. ఆ పోస్టులకు అర్హత సాధించిన ఉద్యోగాల కోసం వెబ్ ఆప్షన్ పెట్టుకున్న వారిలో 30% మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా హోల్డ్లో పెట్టింది. సో ఇదేంటని ప్రశ్నిస్తే
స్పష్టమైనటువంటి సమాధానం చెప్పకుండా మీరంతా అనర్హులంటూ ఒక్క మాటతో వెనక్కి తిరిగి ఈ సరైన సమాధానం కోసం ప్రయత్నించినా కూడా వాళ్ళైతే చెప్పట్లేదు అంటే ఇక్కడ ఓవరాల్గా న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అంటే ఫలితం లేకపోయినప్పటికీ వాళ్ళు టీఎస్పీఎస్సీ ముందుకు వచ్చి ఐ వాంట్ మై జాబ్ అంటూ ఒక్కొక్క అభ్యర్థి అయితే రోడ్డుకి ఎక్కడం జరిగింది. సో ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉద్యోగాలను ఫిల్ చేయకుండా మళ్ళీ 50,000 ఉద్యోగాలను ఫిల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో మా న్యూస్ చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసుకుంటే సివిల్స్ ప్రిలిమ్స్ వాయిదా అంటే ఒక న్యూస్ చూడవచ్చు. జూన్ 27న జరగవలసినటువంటి పరీక్షలు అక్టోబర్ 10న నిర్వహణ కరోనా విజృంభణ నేపథ్యంలో యూపీఎస్సీ నిర్ణయం. సో దేశంలో కరోనా ఉధృతి దృష్ట్యా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయితే వాయిదా చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. జూన్ 27న జరగవలసినటువంటి ఎగ్జామ్స్ అక్టోబర్ 10న నిర్వహించాల్సినట్లు గురువారం ఒక ప్రకటనలో అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. నిన్న దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్ కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో అక్టోబర్ 10న సివిల్స్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరగనున్నట్లు ఇక్కడైతే న్యూస్ చూడవచ్చు. సో మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే వైద్య సిబ్బంది ఖాళీలను భర్తీ చేయండి అంటే ఒక న్యూస్ చూడవచ్చు. కరోనా యోధులకు స్పెషల్ ఇంటెన్సివ్ ఇవ్వాలి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. సో నిన్న కరీంనగర్లో ఒక హాస్పిటల్ సందర్శించినటువంటి బండి సంజయ్ గారు సో హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ పోస్టులు కావచ్చు వివిధ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కరీంనగర్లో ఒక హాస్పిటల్కి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన 20 మంది సిబ్బందిని నియమించుకోవాలని చెప్పేసి సూచించారు. అలా ముందుకు వచ్చిన వారికి 3 నెలల వేతనం అడ్వాన్స్గా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 50,000 మంది డాక్టర్ల వైద్య సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసినా ఎవరు ముందుకు రాకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి అయితే ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకొని తొందరగా వీటిని ఫిల్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. అదేవిధంగా మరొక న్యూస్ కనుక చూసినట్లయితే నిరుద్యోగం పెరిగిందంటే ఒక న్యూస్ చూడవచ్చు. ఏప్రిల్లో 8% నిరుద్యోగ రేటు, కార్మిక శక్తి 1.1 మిలియన్ల మేర తగ్గుదల, పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించలేక స్థితిలో ఎకానమీ. సో ప్రైవేట్ మేధో సంస్థల CMEలకు రిపోర్ట్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఓవరాల్గా చూసినట్లయితే మనకు దేశంలో నిరుద్యోగ తీవ్రత అనేది కోవిడ్ మహమ్మారి దృష్ట్యా అంతకంతకైతే పెరుగుతూ వస్తుంది. ఏప్రిల్ నెలకు కావచ్చు ఏప్రిల్ నుంచి మే వరకు చూసినా కూడా సో మొత్తం అయితే నిరుద్యోగ రేట్ అయితే పెరుగుతుందంటే ఇక్కడ ఓవరాల్ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. చాలామంది వ్యవసాయ రంగంలో ఎక్కువ మంది ఉపాధి కల్పన అయితే కోరుకున్నట్లు కూడా ఒక చిన్న ఆర్టికల్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ కనుక చూసుకుంటే SSC బోర్డు ఇచ్చే గ్రేడ్లే ఫైనల్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సంతృప్తిగా లేకున్నా సర్దుకోవాల్సిందే, పరీక్షలు నిర్వహించే అవకాశాలు లేవంటే ఒక న్యూస్ చూడవచ్చు. 10వ తరగతి విద్యార్థులకు త్వరలో SSC బోర్డు మనకు FA1 ఆధారంగా అయితే గ్రేడ్స్ అయితే ఇవ్వబోతుంది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని సంతృప్తిగా లేకున్నా కూడా సర్దుకోవాల్సిందే, ఎందుకంటే కరోనా వైరస్ దృష్ట్యా ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహించలేకపోతున్నాం కనుక వాటిపైన ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయరాదంటే ఇక్కడ ఓవరాల్గా అయితే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. SSC బోర్డు నుంచి వచ్చినటువంటి న్యూస్ ఇది. సో ఇంకొక న్యూస్ కనుక చూసినట్లయితే 10th ఇంటర్ పరీక్షల మాట ఏమిటి అంటే ఒక న్యూస్ రావచ్చు. ఒక ఆర్టికల్ తీయడం జరిగింది. 10th ఇంటర్కి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందా, ఏ విధంగా మార్క్స్ ఇస్తారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటూ ఓవరాల్ ఒక న్యూస్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ లింక్స్ షేర్ చేస్తున్నాను. సో కంపల్సరీ దాంట్లో అయితే జాయిన్ కండి. Thank you everyone.